భారత్ రష్యా ట్రేడ్, రష్యా చైనా ట్రేడ్. ఇది రెండు మీరు చూస్తే ఈ రెండు వైపు కూడా దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద లోకల్ కరెన్సీస్. డాలర్ వాడట్లేదు, ఎందుకంటే రష్యా ఇస్ అవుట్ ఆఫ్ ద బ్యాంకింగ్ సిస్టమ్. మీరు డాలర్ వాడి మేము ఎల్సీ ఓపెన్ చేసి మీకు పంపిస్తామంటే అది నడవదు. బికాజ్ దే బిన్ రిమూవ్ ఫ్రమ్ స్విఫ్ట్ అని చెప్పి ఇంటర్నేషనల్ సిస్టమ్ ఒకటి ఉంది, దాన్ని తీసి బయటపడేశారు. యూరోప్ యూఎస్ కల్చర్ అనమాట. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో, అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే రష్యా మనతో డీల్ చేసినప్పుడు ఏమంటున్నారు, మీరు రూపీ పేమెంట్ చేయొచ్చు, యూ కెన్ మేక్ పేమెంట్ ఇన్ రూబుల్స్. సో మనం రూబుల్స్ కొనుక్కొని వాళ్ళకి పేమెంట్ చేస్తాం. రూబుల్ ఇది కూడా 1.1 రూపీ 18 పైసే ఉంది కదా సార్. సో ద పాయింట్ ఇస్ సింపుల్. ప్రెసిడెంట్ ట్రంప్కి అన్నిటికంటే పెద్ద భయం ఏంటంటే డాలర్లో ఇంటర్నేషనల్ ట్రేడ్లో డాలర్ రీప్లేస్ అయిపోతే డాలర్ విలువ పోతుంది. అమెరికా ముందు ఎట్లా ఉంటుంటే మీరు ఒక డాలర్ ప్రింట్ చేసిన ఆ డాలర్ విలువ బంగారం మీ దగ్గర ఉండాలి. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే డాలర్లు ప్రింట్ చేస్తున్నారు వాళ్ళు, వితౌట్ విపరీతంగా ప్రింట్ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో డంప్ చేస్తున్నారు డాలర్ని. $1,00,000 కావాలన్నా తీసుకో, $10,00,000 కావాలన్నా తీసుకో అని చెప్పి అమెరికన్ ట్రేడర్స్కి ఇస్తున్నారు అనమాట. వాళ్ళది ఆయిల్ కానీ గ్యాస్ కానీ డిఫెన్స్ కానీ అన్నిటికీ వాడుకుంటున్నారు. దానికి అమెరికన్ ట్రేడ్ డెఫిసిట్ కూడా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఆర్ ది ఇయర్ ఆఫ్టర్ దట్ అమెరికా $3 ట్రిలియన్ డెట్ కట్టాలి తిరిగి. వాళ్ళు తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వలేరు. ఆ పరిస్థితిలో